అండగా నిలిచే ప్రజాసేవ కొరకు పట్టిన పూనెరా ఆపదలో అందరికీ బంధువాయరా తన మాటే ఒక తూటై కదిలి మన ఓటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా 24వ డివిజన్ అభ్యర్థిగా గుమ్మడాల రాధా గారి తరఫున ప్రచారం నిర్వహించడానికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి కింద కార్పొరేటర్ సర్పంచ్ కాడి నుంచి ఎవరైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటే వాళ్ళు బాగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా 24 డివిజన్ ప్రజలను ఓటర్లను కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్స్ కాబట్టి మనం మన ఫ్యూచర్ గురించి, మన అభివృద్ధి గురించి, మన కాలనీ అభివృద్ధి గురించి మనం ఆలోచన చేసి ఈరోజు మీరు ఓటు వేస్తున్నారంటే ఎవరికో కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి కాదు, మన కోసం మనం వేసుకునే ఓటు, మన అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కింద కూడా మన కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే మన ఎమ్మెల్యే గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మన కాలనీకి ఏం అవసరాలు ఉన్నాయో అవి అడిగి తీసుకురాగలే శక్తి ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి. అదేవిధంగా మా పథకాలు ఉన్నాయి. ఈరోజు ఫ్రీ బస్ కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, ఈరోజు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళలనే కోటీశ్వర్లను చేయాలన్న, ముఖ్యంగా మహిళలను కోటీశ్వర్లను చేయాలనే ఉద్దేశంతో ఏ పథకము ఏది చేసినా కూడా అది మహిళల పేర్ల మీదనే చేస్తున్నారు. ఈరోజు ఐకేపీ సెంటర్లు కానివ్వండి, క్యాంటీన్లు కానివ్వండి, ముఖ్యంగా ఈరోజు మన కలెక్టర్ గారు మొన్ననే చెప్పారు, ఒక పెట్రోల్ బంక్ కూడా మహిళల పేర్ల మీదనే ఇస్తున్నారు. రేపు సోలార్ పవర్ ప్లాంట్లు కూడా మహిళలకే ఇస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మహిళలు ఆలోచన చేయాలి. మహిళల గురించి ఆలోచన చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి మహిళలందరం రుణపడి కాంగ్రెస్కి చేతి గుర్తుకు ఓటేయాలని, అదేవిధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే 75 సంవత్సరాల మున్సిపాలిటీని ఈరోజు కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేయడమే కాకుండా మన ముఖ్యమంత్రి గారిని, మన జిల్లా ముద్దుబిడ్డ అయిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి 2000 కోట్ల అభివృద్ధి చేపించారు. మొన్ననే 15 రోజుల క్రితమే. ఈరోజు కోడ్ ఉంది కాబట్టి కోడ్ అయిన వెంబటే ప్రతి డెవలప్మెంట్ వరకు ప్రతి కాలనీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, శాశ్వత అండర్ గ్రౌండ్ విధులు విడుదల చేసిండ్రు. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచన చేసి ఒక్కటికి 10 సార్లు ఆలోచన చేసి ఇది ఒక్కటే డివిజన్ కాదు, నేను 60 డివిజన్ల ఓటర్లను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను. పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా మన జిల్లా ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మళ్ళీ మనకి అవకాశం వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు తప్ప మళ్ళీ మన మాబునార్కి ఇంత మార్గదర్శ మళ్ళీ రాదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అస్సాం గుర్తుకు ఓటు వేయాలని 11వ తారీఖు రోజు వేయాలని కోరుకుంటున్నాను. పోటీ చేస్తున్నాను. మమ్మల్ని నమ్మి మాకు ఈ 24వ డివిజన్కి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో మేము అదే నమ్మకాన్ని మేము ప్రూవ్ చేసుకుంటామని చెప్తున్నాం. మా ఓటర్లకు కూడా మేము హస్తం గుర్తుకు ఓటు వేయాలని చెప్తున్నాము. 24వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాధా గారిని, మా సతీమణి రాధా గారిని టికెట్ ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఎక్కడ వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతిపక్ష నాయకులు కానీ మిగతా ఎవరు ఏం చెప్పినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇస్తామని అందరూ కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు. మా అదృష్టం ఏంటంటే పనిచేసే ఎమ్మెల్యే, పనిచేసే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మా వెంట ఉన్నారు. వారందరి బ్లెస్సింగ్తో ముందుకెళ్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 24వ డివిజన్కు ఎమ్మెల్యే గారు 3 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ ఎన్నికల కోడ్ అనంతరం ఆ పనులు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మా డివిజన్ పరిధిలో మధురనగర్, నాగేంద్రనగర్ తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు, డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉన్నాయి.
అవన్నీ పూర్తి కావాలంటే పనిచేసే ఎమ్మెల్యే మాకు హామీ ఇచ్చారు. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడ ఏ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పెండింగ్లో లేకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. దయచేసి ఈ ఎన్నికల్లో 24వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా మా సతీమణి రాధా గారికి సీరియల్ నెంబర్ 3పై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపాలని కోరుతున్నాను.